గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో కొత్త సంవత్సరం రోజున కొన్ని మాటలు మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరి జీవితం కూడా చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటారు. అలాగే నేను కూడా నా జీవితం గొప్పగా ఉండాలని చెప్పేసి నేను కూడా కోరుకున్నాను. సో మరి నా జీవితం గొప్పగా ఉండాలన్నా, గొప్పగా మార్చుకోవాలన్నా నాకంటూ ఒక బలం ఉండాలి, ఒక శక్తి ఉండాలా. ఆ బలం ఎవరు కాదు, నేనే నా బలం, నేనే నా బలహీనత. సో ఇప్పుడు కూడా నేను అనుకుంటా, నా వల్ల ఇది అవుతుంది అంటే అవుతుంది, నా వల్ల కాదు అనుకుంటే ఇది కాదు. నేను ఏది ఆలోచిస్తే, ఎలా ఆలోచిస్తే అదే చేస్తా. అంటే సింపుల్గా చెప్పాలి అంటే పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ముందుకెళ్తా, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా ముందుకెళ్తా. రైటా? సో పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా ముందుకెళ్తే నేను అనుకున్నది సాధిస్తా. రైటా? సో అలాగే ఎప్పటికప్పుడు నన్ను నేను రీఛార్జ్ చేసుకుంటా, నన్ను నేను మోటివేట్ చేసుకుంటా. ఎప్పటికప్పుడు ఎవరో రావాలి, ఏదో చేయాలి, ఎవరో మోటివేట్ చేయాలనేది ఉండదు. సో మరి నేనైతే ఒక పాజిటివ్లో ఒక నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ, నన్ను నేను రీఛార్జ్ చేసుకుంటూ వెళ్తున్నాను. మరి మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, నెగిటివ్గా ఆలోచిస్తున్నారా? మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకుంటున్నారా, మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. సో నీ ఆలోచనే నీకు బలం, నీ ఆలోచనే నీకు ధైర్యం. ఈ భూమి మీద నిన్ను మార్చగలిగే ఒకే ఒక్క శక్తి ఉంది అంటే అది ఎవరో కాదు, మీరే. జస్ట్ ఒక మాటలో చెప్పాలంటే నీ జీవితానికి నీవే రూపకర్త. నిన్ను నువ్వు నమ్ముకో, నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు నిర్మించుకో. మన జీవితం అందంగా సృష్టించాలన్నా, అందంగా రూపుదిద్దుకోవాలన్నా అది ఎవరి వల్ల అవుతుందంటే నీలో ఉన్న నీ వల్ల అవుతుంది, నీతోనే అవుతుంది. సో కాబట్టి ఈ కొత్త సంవత్సరం రోజున డిసైడ్ అవ్వండి, నిర్ణయం తీసుకోండి. నీ యొక్క మైండ్ సెట్ని రీసెట్ చేసుకోండి, నీ మనసుకు కావాల్సిన ఒక ధైర్యాన్ని, ఒక ప్రశాంతతని ఇవ్వాలి అంటే అది నీతోనే అవుతుంది. సో కొత్త సంవత్సరం రోజున కొత్త ఆలోచనతో, కొత్త లక్ష్యం పెట్టుకొని, సో నీ జీవితం ఒక 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటే అందంగా, ఆనందంగా ఉంటుంది అనేది జస్ట్ మనసు పెట్టి ఆలోచించండి. ఖచ్చితంగా సో నీకంటూ ఒక దారి అనేది దొరుకుతుంది. ఎందుకంటే ఈ భూమి మీద సో మీరు నవ్వితే నవ్వేది మీ లోపల ఉన్నవాడు, మీరు ఏడిస్తే ఏడ్చేది మీ లోపల ఉన్నవారు. నీ ఎదురుగా ఉన్నవాళ్ళు నువ్వు నవ్వితే నవ్వచ్చు, నవ్వకపోవచ్చు, నువ్వు ఏడిస్తే ఏడవచ్చు, ఏడకపోవచ్చు. కానీ నీలో ఉన్న ఎవరైతే నీవున్నావో అది నిజం. ఆ నీలో ఉన్న నీకేం కావాలో ఒకసారి తెలుసుకో. దానికోసం ఏం చేయాలో తెలుసుకొని చేసినట్లయితే ఖచ్చితంగా సో నీలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. సో ఈరోజు డిసైడ్ అవ్వండి, నిర్ణయం తీసుకోండి. సో మీ నిర్ణయమే మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మళ్ళీ ఒకసారి నిన్ను నువ్వు నమ్ముకొని, నిన్ను నువ్వు మార్చుకొని నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకున్నట్లయితే నీ జీవితం అందంగా, ఆనందంగా ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం రోజున 2025న సో జనవరి 1 సో 365 రోజులు, 365 అవకాశాలు ఉంటాయి మనం సక్సెస్ అవ్వనీకి. సో ప్రతి ఒక్క అవకాశం తీసుకొని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్. యువర్స్ కిరణ్ వల్లపట్ల.